నిఖిల్ కావ్యశ్రీ లవ్ స్టోరీ గురించి వాళ్ళ బ్రేకప్ గురించి బుల్లితెర ఆడియన్స్ కి తెలిసిందే. గోరింటాకు సీరియల్లో కలిసి నటించిన ఈ జంట తర్వాత రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్షిప్ నడిచింది. కానీ ఇద్దరి మధ్య మనసు పద్దాలు రావడంతో బ్రేకప్ అయిపోయింది. కానీ ఈ విషయాన్ని వీళ్ళు మర్చిపోయినంతగా ఫ్యాన్స్ మర్చిపోలేకపోతున్నారు. అందుకే నిఖిల్ కావ్య విడివిడిగా ఏ ప్రోగ్రామ్ లో కనిపించినా ఈ లవ్ బ్రేకప్ గురించే ప్రశ్నలు వస్తున్నాయి. వీరిద్దరూ మళ్ళీ కలవాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. ఇలాంటి వేళ నిఖిల్ రీసెంట్ గా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సుమార్డికి వచ్చిన నిఖిల్ ముందుగా ప్రేమని మంటలో వేసినట్టు చెప్పాడు. దీంట్లో నాది మిస్టేక్ ఉంది, తెలియకుండా మోసపోయాను. ఎవరిని మీ పక్కన ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవాలి, తెలివిగా సెల్ చేసుకోండి, అంత ఈజీగా నమ్మేకండి అంటూ సలహాలు కూడా ఇచ్చాడు నిఖిల్. అయితే ఈ సమయంలో కావ్య చేసిన కామెంట్స్ అల్చల్ చేస్తున్నాయి. అయితే రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో వచ్చింది. బతుకమ్మ స్పెషల్ అంటూ వచ్చిన ఈ ప్రోమోలో సీరియల్ సెలబ్రిటీస్ వర్సెస్ బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి చేశారు. మీ మన్మధుడు ఎలా ఉండాలనుకుంటున్నారో ఊహించి లెటర్ రాయమని చెప్పింది శ్రీముఖి. దీనికి కావ్య ఏమని రాసిందంటే, నువ్వు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియదు, కానీ నిన్ను చూసిన నెక్స్ట్ మినిట్ నుంచి నా సర్వస్వం అంతా నువ్వే అయిపోతావు. ఏ ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేను, కంటికి రెప్పలా చూసుకుంటాను అంటూ కావ్య రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరి కావ్య ఈ లెటర్ నిఖిల్ కోసమే రాసిందా లేదా ఎవరి కోసమన్నా రాసిందా అనే విషయం మాత్రం తెలియదు. మా కావ్య సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం కావ్య నిఖిల్ మళ్ళీ కలవాలని మాత్రం కోరుకుంటున్నారు. మరి కావ్య ఈ లెటర్ నిఖిల్ కోసమే రాసిందో లేదో వేచి చూడాలి. మరి కావ్య లెటర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.